ఆలోచిస్తుంటే లైఫ్ అంతా ఒక క్వశ్చన్ మార్క్‌లో అనిపిస్తోంది. చాలా బాగా చదవాలి, మంచి పొజిషన్‌లో ఉండాలి అని కలలు కంటున్న చిన్న వయసులోనే తన ఆశలకు కల్లాలు వేసి, "నువ్వు చదివింది చాలు" అంటూ తీసుకువచ్చి పెళ్లి చేసేస్తారు. ఒక కుటుంబానికి కోడల్ని చేసేసి పంపించేస్తారు. అవగాహన లేని ఆ పిల్ల అక్కడ ఎన్నో పాట్లు, అగచాట్లు పడుతుంది. ఒకవైపు భర్త, అత్తమామలు, బాధ్యతలు. ఊపిరి ఆడనట్లే అనిపిస్తుంది. ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు. ఒక్కొక్కసారి చాలా భయమేస్తుంది. తనలో తానే ఏడుస్తుంది, ఎవ్వరికీ చెప్పుకోలేక. అయినా అడ్జస్ట్ అవ్వడానికి తన శక్తి కొలది ప్రయత్నిస్తుంది. అక్కడ తాను అడ్జస్ట్ అవ్వడానికి చూస్తూ చూస్తూనే సంవత్సరం అయిపోతుంది. వచ్చే బంధువులు, అత్తమామలు అందరూ మొదలుపెట్టేస్తారు, ఇంకా శుభవార్త చెప్పలేదు, ఇంకా శుభవార్త చెప్పలేదు అని. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, నిండా 20 ఏళ్ళు లేని ఆ పిల్ల తల్లిని కాలేనేమో అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా చాలా ఏడుస్తుంది. ఎలాగైనా తల్లి అయిపోవాలి అని ఏవేవో ప్రయత్నాలు. ఫైనలీ ఒక బిడ్డ పుడితే, ఆడపిల్ల పుట్టింది అని వారసుడు కావాలి అని గొడవ. మీ అమ్మ చాలి వచ్చింది నీకు అంటూ ఏదో పెద్ద తప్పు చేసినట్లు సూటిపోటి మాటలు. మళ్ళీ ఇంకొక బిడ్డని కనాలి. సంవత్సరం తిరగకుండానే తన శరీరం అందుకు సిద్ధమైపోవాలి. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఇంకొక బిడ్డని మళ్ళీ కనాలి. మగపిల్లవాడు పుట్టే తీరాలి. వాళ్ళకి వారసుడు కావాలి అంతే. ఈ పిల్ల ఆరోగ్యం గురించి మాత్రం వాళ్ళకి కొంచెం కూడా పట్టదు. అయినా కూడా అలాంటి పరిస్థితులకు, అలాంటి మనుషులకు అలవాటు పడిపోయి అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తుంది స్త్రీ. ఎన్నో సాక్రిఫైజెస్ చేసిన ఆ స్త్రీకి కొంచెం కూడా విలువ ఉండదు ఇంట్లో. 2 బిడ్డలకు తల్లిని చేసిన ఆ భర్త ఒక స్థితిలో ఆమెను వదిలేసి ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అలా తనను కాదు అని వెళ్ళిపోయిన భర్తని కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది తన పిల్లల కోసం. మనసు ముక్కలైపోయినా సరే అతనితో మిగిలిన జీవితం గడపడానికి సిద్ధపడిపోతుంది. ఇలా ఆలోచిస్తే ప్రతి స్త్రీ జీవితంలోనూ ఎన్నెన్నో సాక్రిఫైజెస్. ఇప్పుడు కుటుంబాలు ఇలా నిలబడ్డాయి అంటే అందుకు ప్రధాన కారణం స్త్రీ. ఎన్నో కన్నీళ్ళు, బాధలు అన్నీ ఓర్చుకుని పిల్లల కోసం, కుటుంబం కోసం నిలబడింది. తన ఇష్టాలను, తన అభిప్రాయాలను వదిలేసుకుంది. అలాంటి స్త్రీకి మీరు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేరు కనుక కనీసం గౌరవించండి.